తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు, తెలంగాణ అప్పు దాదాపుగా 6,71,000 కోట్ల అప్పు. కానీ మీరు సీఎం రేవంత్ రెడ్డి ఈ శ్వేతపత్రాన్ని తప్పులు తడగగా ప్రభుత్వానికి అనుకూలంగా క్రియేట్ చేశారని చెప్పేసి ప్రతిపక్ష నేత హరీష్ రావు చెప్తున్న పరిస్థితి నిజమే అంటారా? ఇప్పుడు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నడుస్తుంది. తప్పుల తడక ఉంది ఇది అని చెప్పి అంటే లెక్కలలో ఏమైనా తేడా చేసినామా, లేకపోతే నిజమైన లెక్కలు ఇంత తక్కువ ఎట్లా వచ్చినాయి, మేము చేసిన అప్పులు ఎక్కువ ఉండే కదా అని ఏమన్నా ఆశ్చర్యంలో ఉన్నామో మరి మాకైతే తెలియదు. మీకు ఎట్లా తెలుసు? ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది, తప్పుల తడక చూపించాను. మీకు ఎట్లా తెలుసు అంటే ఇప్పటికి కూడా మీ కాళ్ళు మొక్కే కలెక్టర్లా నాడు ఉండే ఈరోజు కూడా మీ అధికారులను పెట్టుకొని ఏమైనా చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు అనేది అనుమానము పూర్తి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. మేము ముందర పెడుతున్నాము. మేమన్నా తప్పుల తడక చేస్తే ఇక్కడ సవరణ చేయాల్సి ఉంది, ఇక్కడ ఇంత అప్పు కాలేదని చెప్పి చూపించే బాధ్యత మీకుంది. ఆనాడు సోనియమ్మ 2014లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఇచ్చినాము. మీ ప్రభుత్వంలో దాన్ని ఎప్పుడు కూడా మేము వేస్తే మీరు రిప్లై చేయలే. 10 రూపాయలే మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతోని 10 రూపాయలతోని ఒక అప్లికేషన్ వేయండి, అది తప్పుల తడకనా లేదా అనేది మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అనేవి కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారిందా అంటే ఏం చెప్తారు? అగ్ని పరీక్ష ఏం లేదు, ఆల్రెడీ సెమీఫైనల్స్ గెలిచినాము, ఫైనల్స్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఆ డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్న వీళ్ళిద్దరూ ఏ ఇంజన్ ముందు ఉండాలి, ఏ ఇంజన్ వెనకాల ఉండాలనే దానిలో పడి తర్జన భర్జన పడుతున్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పోటీ ఇవ్వబోతుంది. 16 స్థానాలు గెలుస్తున్నాం అనేది మాత్రం ఈరోజు ఉన్న సిట్యువేషను. మేము ఆల్రెడీ గ్రౌండ్లోకి పోతున్నాము. మాకు ఆల్రెడీ ఇన్ఛార్జీలు ప్రకటించేసిరు, జిల్లాల వారీగా మంత్రులను నియామకం చేసిరు. తొందరలోనే ఇప్పుడు మొత్తం మండలాల వారీగా, అసెంబ్లీల వారీగా కూడా ఇన్ఛార్జీలు ఇప్పుడు నియామకం జరుగుతుంది. తప్పకుండా గెలుస్తాము. ఇప్పుడు బీజేపీ నాయకులు వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీని తీసుకొస్తే మేము తక్కువనా, మేము మోడీని తీసుకొస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. దేనికి అంటే మరో గుజరాత్ చేద్దామని అనుకుంటున్నారా ఏంది? హైదరాబాద్ అనేది పీస్ఫుల్ రాష్ట్రము. ఇక్కడ హైదరాబాద్ చాలా పీస్ఫుల్ నగరము, తెలంగాణ రాష్ట్రం చాలా పీస్ఫుల్ రాష్ట్రం. ఇక్కడ మోదీ లాంటి నాయకులను ఎవరు యాక్సెప్ట్ చేయరు. మోదీ గారు పర్సనల్గా వచ్చి గొంతు చించుకొని అరిసి ఎన్నో మీటింగ్లు పెట్టిపోయినా కూడా ఆయన ఎవరు నమ్మలేదు, నమ్మబోరు కూడా. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న పరిస్థితి. తుక్కుగా ఓడగొడతాం. ఇది కూడా మీరు ఈ వార్తను కూడా మీరు ముందర తీసుకుపోరి. 100కి 150% తుక్కుగా ఓడగొడతాం, అందులో నో డౌట్. మోదీ గారిని తీసుకొచ్చి పోటీ చేస్తామని ఎందుకు? ఆ వారణాసిలో ఏం చేయలేదా? గుజరాత్ ఏం చేయలేదా? ఇక్కడికి వచ్చేమో చేద్దామని మీరు ఏదైతే వాగ్దానాలు చేసిరో దయచేసి ఇంకా సమయం ఉంది. నల్లధనాన్ని తీసుకొస్తున్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే తీసుకొని రండి. మా అకౌంట్లలో పైసలు అయిపోయినాయి. 10 సంవత్సరాలు పోరాడి మా తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలన్నీ కేసీఆర్ కుటుంబం తీసుకొని పోయింది. 15 లక్షల రూపాయలు మా అకౌంట్లలో వేస్తే వాస్తవానికి కూడా మేము కూడా దండం పెట్టుకుంటాం మోడీ గారికి. వారణాసి పోయి ప్రత్యేక పూజలు చేసి వస్తాం మోదీ గారి గురించి. ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభ ఎంపీల సస్పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఏముంది అంటే పూర్తి స్థాయిగా వీళ్ళకి పాస్ చేసుకోవాల్సిన బిల్లులు వీళ్ళకి అనుకూలంగా ఏదో మూమెంట్ చేసుకుంటున్నారు. వీళ్ళు మళ్ళీ ప్రభుత్వాలకు రారని తెలుసు. త్వరలోనే నేను ముందు కూడా చెప్పిన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు, మాజీ ప్రధానమంత్రి మోదీ గారు కాబోతున్నారు. ఆ భయం ఇప్పుడు వీళ్ళకు ఉంది కాబట్టి తొందరగా వీళ్ళు బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే జీవిత చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో ఇంతమంది ఎంపీల సస్పెన్షన్ ఎప్పుడు జరగలేదు. దీనికి నిరసనగా 22వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహిస్తాం. ఇప్పుడు ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థిగా ఖర్గే, మమతా కానీ కేజ్రీవాల్ ప్రతిపాదించినారు. ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు మొత్తము ఇది కేవలము ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాదు, అన్ని పార్టీల కలయికతోని వారు ఎవరు అనుకుంటే వారికి పూర్తి స్థాయిగా 100% ఇండియా కూటమి మద్దతు పలకాల్సిందే. ఖర్గే గారి పేరు ప్రపోజ్ చేశారు, కానీ ఖర్గే గారు నా వయసు దృష్ట్యా ఆల్రెడీ నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, నేను ఈ రేస్లో ఉండలేనని చెప్పి ఆయన వెనకాడికి వేసినాడు. ఇంకా ఎవరన్నా ముందటికి వస్తారా అనేది ఇప్పుడు జరిగే మీటింగ్లో తెలిసిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధు ఇవ్వడంలోనూ, రుణమాఫీ చేయడంలోనూ, మెగా డిఎస్సి నిర్వహించడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? మేము దీంట్లో ఫెయిల్ అయినామంటే 3 ఎకరాల భూమి ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయినరా, దళిత ముఖ్యమంత్రిని చేయడంలో మీరు ఫెయిల్ అయినరా, వీటిని ఆత్మ పరిశీలన చేసుకోండి. వచ్చి 15 రోజులు కాలే ఫెయిల్ అయ్యారు అంటారు. ఎస్, మేము మెగా డిఎస్సి ఎందుకు నిర్వహించలే? ఇంకా మీరు పెట్టిన దొంగలాడ దాచుకొని ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే ఇంకా గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేస్తే మాకు కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ వస్తే మేము మళ్ళీ వేసుకుంటాం, లేకపోతే మళ్ళీ గివే పేపర్ లీక్లు అయితే ఎవరు చేసేది? ఏంది కథ? అందు గురించి అని చెప్పి దానికి ఇంకా జాప్యం అవుతుంది. గవర్నర్ గారికి ఆల్రెడీ లేఖ ఇచ్చినాము. ఎస్, ఈయనని ఇమ్మీడియట్గా మీరు రాజీనామా యాక్సెప్ట్ చేయండి. ఈయన మీద తప్పు తడకాలి ఏం వెళ్ళినా
ఎంక్వైరీలో ఏం వెళ్ళినా నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టుండి, అంతేగాని మా పిల్లల భవిష్యత్తును ఆడుకోవద్దని మేము ఆల్రెడీ చెప్పినాము. తొందరలో అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు విచారణ చేపట్టలేదని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. నవ్ ఇట్స్ నాట్ కాళేశ్వరం, ఇట్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. కాళేశ్వరం మానేసేయండిగా మళ్ళీ వచ్చినాం మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ 36,000 కోట్లతోని ఆనాడు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం స్కీమ్లా. మరొకసారి ఏదైతే టెండర్లు లేకుండా ఇష్టానుసారంగా వితౌట్ టెండరింగ్ ఏదైతే పెంచినరో అన్ని తీస్తాం బయటికి, నొక్కుతాం. ఇక అందులో తిమింగలను సొర చేపలను వల వేసి పట్టుకుంటారా లేదా? 100%. ఇప్పుడు మేము వచ్చిందే దానికి కదా, ప్రజల సొమ్ము ప్రజాహితం చేయడానికే మేము వచ్చింది. ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగినాయో అక్కడెక్కడ కంపల్సరీ నొక్కుతాం. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద కేటీఆర్ రీట్వీట్లు ఫేక్ వీడియోలు సృష్టించి రీట్వీట్లు చేస్తున్న పరిస్థితి. పాపము కేటీఆర్ గారికి మేము సమయం ఇయ్యలే, ఏడ్చుకోవడానికి సమయం ఇయ్యలే. ఓడిపోయిన వెంటనే మా రేవంత్ అన్న నిజంగా కూడా ఏం పనుండదు మా రేవంత్ అన్నకి, వచ్చి రప్పున అసెంబ్లీ పెట్టి పడేసాడు. సమయం అని ఇవ్వాలి కదా, వాళ్ళు పాపం ఇన్ని సంవత్సరాలు అనుభవించిర్రు, జర వాళ్ళని ఏడ్చుకోవడానికి టైం ఇవ్వాలి కదా. మా రేవంత్ అన్న టైం కూడా ఇవ్వలే, తీసుకొచ్చి అసెంబ్లీ పెట్టిండు. ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీయాలో అర్థం కావట్లే, ఇప్పుడు వచ్చి మా మీద తీస్తున్నాడు. ఇప్పుడు చీమలు దూరిన పుట్టలో ఎవరు దూరిన అధ్యక్ష అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు దూరిండు? ఎస్, నేనేమంటున్నా, చీమలు పెట్టిన దానిలో దూరిండ్రని అంటారు కదా, మేము పెట్టిన పుట్టలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు దూరిర్రు. మేము ఉద్యమాలు చేసినాం, మేము జైళ్లకు పోయినాం, మేము మా సొంత పార్టీ నాయకులను ఎదిరించినాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయడం అనేది కామన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ చేయడం కామన్. కానీ కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యేలని రాజీనామా చేయరురా నా కొడకల్లారా అని చెప్పి మేము తిరగబడ్డాం మా పార్టీ మీద. మేము పెట్టిన పుట్టలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు దూరింది. ఆ దూరిన వాళ్ళని పుట్టల నుంచి ఇప్పుడు తరిమి కొట్టినాం. ఇప్పుడు ప్రగతి భవన్ కంచెల్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, మేము ఆనాడు బ్యారికేడ్లు పెట్టినాము, కంచెలు పెట్టలే, బ్యారికేడ్లు పెట్టినాము. కంచెలు పెట్టినామని వీళ్ళు చెప్తున్నారే, దాని లోపలికి ఆనాడు ఒక సాధారణమైన మానవుడు పోయడానికి ఆస్కారం ఉండేది. కానీ ఈరోజు ఏం జరిగింది, ఒక్క మానవుడు లోపలికి పోనీకే ఆస్కారం లేని పరిస్థితి. పూర్తి సగం మేము షెడ్లు ఎవరు నిర్మించిండ్రు చూద్దామా, చెప్దామా, 2014 రికార్డులు తీద్దామా, మేము ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఇది అందరికీ తెలిసిందే. ప్రగతి భవన్ అనేది వాళ్ళ ఫామ్ హౌస్గా తయారు చేసుకున్నారు నడి బొడ్డున. ఇదంతా వాళ్ళు కావాలని ప్రజలను దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు, అంతే తప్ప అక్కడ మేము బ్యారికేడ్లు మాత్రం పెట్టినాం. అది కూడా ప్రజల ఎంట్రీ కోసం అని పెట్టినాం, ఇది కూడా గుర్తు తెచ్చుకోవాలి, ప్రజల ఎంట్రీ కోసం అని పెట్టినాం. కానీ వీళ్ళు గేట్లు పెట్టింది ప్రజలకు లోపల రానివ్వకుండా చేసే ప్రయత్నం. గద్దర్ గారిని కూడా బయట 3 గంటలు కూర్చోబెట్టిన చరిత్ర, అదే హోమ్ మినిస్టర్ గారు ఎవరైతున్నారో అదే గేట్ దగ్గర ఆయన బండ్లో బయట కూర్చున్న చరిత్ర, ఇవన్నీ మనం చూసుకున్నాము, ప్రజలకు తెలిసి ఇవన్నీ విషయాలు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించినారు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి తీసుకురావడంలో మీ పాత్ర ముఖ్యమైన పాత్ర. ఇప్పుడు మీ యొక్క స్థానం కోసం కూడా పోరాటం చేస్తారా? నా స్థానం గురించి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మా తల్లి లాంటిది. తల్లికి ఒక కొడుకుకి ఏం కావాలో తల్లికి తెలిసే ఉంటుంది. నాలాంటి కార్యకర్త వాస్తవానికి నా వయసుకు మించిన పదవులు నాకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఏనాడు కూడా నాకు ఈ పదవి కావాలని అడగలేదు. 34 సంవత్సరాల వయసులో నేను చైర్మన్గా కూర్చోబెట్టి 33 జిల్లాలను తిరిగే అవకాశం నాకు ఇచ్చింది. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాని రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా నిర్వహించే అవకాశం నాకు ఇచ్చింది. ఈరోజు నేను పోరాటం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కార్యకర్త అనేటోడు జీవితాంతం బతుకుంటాడు. కార్యకర్త అనేటోడు వానికి ఎటువంటి పదవి అవసరం లేదు, వాడు జీవితంలో ఎక్స్ కాడు. నేను కూడా కార్యకర్తగా సంతోషంగా ఉన్నా. నాకు ఏమైనా బాధ్యత ఇస్తే, పదవి కాదు, ఏదైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాను.